Adipurusha Tamaham Bhajami Govindam Adipurusha. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు వాసుదేవ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూమ్ఫీల్డ్ ఎలేషన్, నియర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కాజాగూడ, హైదరాబాద్. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురోన్ దినతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామిని. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దిశతారిణి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పేరు పొందిన యూనివర్సిటీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళు మొట్టమొదటిసారి రోబోట్ని కనిపెట్టినప్పుడు వాళ్ళు ఆ రోబోట్ని నడిపించడానికి ఎంతో కష్టపడ్డారు. మీకు తెలుసా అదే? ఎందుకు? మనం నడిచినప్పుడు మన తాలూకా ఒక కాలు ముందు వేసి రెండో కాలు ఇలా రెండో కాలు వెయ్యిపోయేంతలో మన తాలూకా సెంటర్ ఆఫ్ గ్రావిటీ గరిమనాభి మన కాళ్ళ మధ్యలో కరెక్ట్గా పడుతుంది. అందుకని మనం ఏమవుతున్నాం, మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో నియమాలు ఉన్నాయి, ఎన్నో లాస్ ఉన్నాయి. లాస్ ఆఫ్ మెకానిక్స్, డైనమిక్స్. అందుకని మనం నడుస్తున్నాం. కానీ అదే వాళ్ళు ఆ రోబోట్లో పెట్టడానికి ప్రయత్నించినప్పుడు చాలా కష్టపడ్డారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మానవ శరీరాన్ని తయారు చేసిన సైంటిస్ట్ ఎంత గొప్పవాడో, మేము నడిపించడానికి ఇంత కష్టపడుతున్నామే. ఆటోమేటిక్గా మన కాళ్ళు రెండో కాళ్ళు ముందేసరికి మన తాలూకు గరిమినాభి రెండు కాళ్ళ మధ్యలో పడి మనం కింద పడిపోవట్లేదు. అంతేకాదు, మనం పరిగెడుతున్నాం, బస్సు వెళ్తూ ఉంటుంది, ఎక్కాలి, పరిగెడుతున్నాం, కింద పడిపోతున్నావా? సో మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో నియమాలు ఉన్నాయి. సో మీరు ఈ యూనివర్సిటీలో MITలో రోబోట్స్ని తయారు చేసిన శాస్త్రజ్ఞుల్ని వాళ్ళ తాలూకా మేధస్సుని తెలివితేటలు మీరు మెచ్చుకుంటే, అంటే మనుషుల్ని తయారు చేసిన ఆ వ్యక్తి తాలూకా మేధస్సుని మీరు మెచ్చుకోకుండా ఉండగలరా? కంప్యూటర్ని కనుక్కొన్నది చాలామంది ఉన్నారు, కానీ హెర్మన్ హోల్రిత్ చాలా ఎక్కువగా విశేషాన్ని కృషి చేశారు. సో కంప్యూటర్లో ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది, దాంట్లో ఎంతో డేటాను మనం స్టోర్ చేయవచ్చు. 500 GB హార్డ్ డిస్క్. మీరు నిజంగా కంప్యూటర్ కనుక్కుని ఆ వ్యక్తిని మీరు అభినందిస్తే, రిచర్డ్ రెస్టాక్ అని చెప్పి బ్రెయిన్ అనే పుస్తకాన్ని రాశారు, డాక్టర్ MD. ఆయన ఏమంటారు, మన మెదడులో ఎన్నో కణాలు ఉన్నాయి. ఈ ప్రతి కణం కూడా ప్రపంచంలో ఉన్న లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలు తాలూకా ఇన్ఫర్మేషన్ని దీంట్లో స్టోర్ చేయొచ్చు, ఇంకా ఖాళీ ఉంటుందంట. సో ఈ కంప్యూటర్ కనుక నా వ్యక్తిని మీరు అభినందిస్తే, ఇక్కడ మన మెదడులో ఉన్న ఒక్కొక్క కణం కూడా ఇంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయగలదు. అలా ఎన్ని కణాలు ఉన్నాయి? ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. సో అది కనుక్కున్న వ్యక్తిని మీరు అభినందించకుండా ఉండలేరు. సో టానీ బుచన్ అని చెప్పి సైకాలజిస్ట్ ఆయన ఏమంటారంటే, ఇవాళ ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు వాటితో ఏ మూలకి కూడా మనం పోల్చలేము, పనికిరావు అని చెప్పి తన సైకాలజిస్ట్ ఆధార్ కూడా టానీ బుచన్ అని చెప్తాడు. అందుకని మన ఈ సహజమైన ఈ మెదడుని కంప్యూటర్ని సృష్టించిన ఆ వ్యక్తిని మీరు అభినందించకుండా ఉండగలరా? వాస్తవాన్ని చూడండి, ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకలా ఉండరు. ఒకలా ఉండకపోయినా వాళ్ళ అభిరుచులు వేరు. చాలా జాగ్రత్తగా చూడండి. కొందరు అందంగా ఉంటారు, కొందరు వికారంగా ఉంటారు. కొందరికి జీవితం అంటే వడ్డించనేస్తారు, కొందరి జీవితం అంటే ఒక పెనుగులాట, రేపంటే ఎలాగా. అది మన కొందరికి జీవితం అంటే అన్ని వాళ్ళ జీవితంలో అన్నీ లభ్యం అవుతాయి, కొందరికి ఏది లభ్యం అవ్వదు. కొందరి జీవితం అంటే కావాల్సింది చేయొచ్చు, కొందరికి జీవితం అంటే అదొక భయంకరమైన విషాదగాథ. కొందరి జీవితం అంటే పాట, కొందరి జీవితం అంటే ఎందుకు భగవంతుడు నన్ను సృష్టించావు, ఎందుకు ఈ కష్టాలు ఇచ్చావు. సో ఇలాగా అని రకరకాల పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్.
సో ఇన్ని రకాలు వీటన్నిటిని ఎవరు నిర్ణయిస్తున్నారు? నిర్ణయకర్తలు ఎవరు? మీరే చెప్పండి. మీకు ఒక్క ప్రశ్న, ఒక్కసారి మీ జీవితంలో మీరు ఆలోచించండి. 2 ఉద్యోగాలు వచ్చాయి, ఒక ఉద్యోగం మీరు చూస్ చేసుకోగలరు. లేదు, మీ పెళ్ళిడు వచ్చింది, 10 మంది ఉన్నారు, అందులో ఒక నచ్చిన భాగస్వామిని చూస్ చేస్తే మీరు ఎన్నుకోగలరు. లేదు, కార్లు ఉన్నాయి, నచ్చిన కారు 10 కార్లు ఒక కారు మీరు చూస్ చేసుకోగలరు. లేదు, ఇల్లు ఈ ఏరియాలో అందులో ఒక ఈ ఏరియాలో ఈ ఇల్లుని కొనుక్కుంటాం అని మీకు నచ్చిన వస్తువులు మీరు ఇల్లు కానీ వస్తువులు కానీ కార్లు కానీ బంగ్లాలు కానీ కొనుక్కోగలరా? కానీ సార్ దయించి వినండి, మీరు మీ పేరెంట్స్ని మీరు ఎన్నుకోగలరా? మీ శారీరక అందాన్ని మీరు ఎన్నుకోగలరా? మీ శరీరం తాలూకా రంగుని మీరు ఎన్నుకోగలరా? మీ తెలివితేటలు నా తెలివితేటలు ఎన్ని ఉండాలని మీరు నిర్దేశించగలరా? లేదే. ఎవరు నిర్దేశిస్తున్నారు మీకు ఇన్ని తెలివితేటలు ఉండాలి, ఎంత అందం ఉండాలి, లేదా అందవికారంగా ఉండాలను? ఎవరు నిర్దేశిస్తున్నారు? ఏ ప్రాతిపదికన? హూ ఈజ్ చూసింగ్ ఆన్ వాట్ బేసిస్? అవునా కదా? మీరు ఈ పల్లెటూరులో ఈ గ్రామంలో ఆంధ్రాలో ఈ పల్లెటూరులో ఆ తల్లిదండ్రులు మీరు ఎందుకు పుట్టారో మీరు చెప్పగలరా? చెప్పలేరు. సో ఎవరు చేస్తున్నారు? కర్మణ దైవనేత్రేణ జంతర దేహం ఉపపాత్తయే. అందుకని ఎవరో నిర్ణయిస్తున్నారు. నిర్ణయించే వాళ్ళు ఉన్నారంటే నిర్ణయకర్త ఉన్నాడు అని, డెసిషన్ తీసుకుంటున్నాడంటే డెసిషన్ మేకర్ ఉన్నాడని. అంతేగాని ఇవన్నీ తాత్కాలికంగా యాదృచ్ఛికంగా జరిగిపోతున్నాయా? లేదే. అమెరికాలో న్యూయార్క్లో సాయంత్రం వెళ్ళినప్పుడు 1 నిమిషానికి 2-3 ఫ్లైట్లు దిగిపోతుంటాయి, 2-3 ఫ్లైట్లు టేక్ ఆఫ్ ఎగురుతుంటాయి. ఒక తెలియని పిల్లవాడు, అబ్బా ఏంటి ఇదంతా భలే యాదృచ్ఛికంగా జరిగిపోతుంది, యాక్సిడెంటల్గా బై ఛాన్స్ జరిగిపోతుంది. బై ఛాన్స్ జరుగుతుందా? లేదే. ఆ కుర్రాడే తెలియకపోవచ్చు, కానీ మీకు తెలుసు. ఎయిర్పోర్ట్లో ఒక ఎయిర్పోర్ట్ కంట్రోల్ అథారిటీ ఉంది, 8 మంది తెలివైన ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు వీటినన్నిటిని నియంత్రించారు. ఎవరు ఎప్పుడు దిగాలో, ఎప్పుడు ల్యాండ్ అవ్వాలో, ఎవరు ఎప్పుడు టేక్ ఆఫ్ చేయాలో వాళ్ళకి తెలుసు. అంతేగాని ఇదంతా యాక్సిడెంటల్గా జరిగిపోవట్లేదు. దీన్ని అంతటినీ నియంత్రించే ఒక ఉద్యోగస్తుల బృందం ఉంది. మీరు ఊహించండి, మీ ఇంటి దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ లేకపోతే ట్రాఫిక్ జామ్ అవ్వదు. సృష్టిలో చూస్తే ప్రతిదాని వెనకాల ఎంతో నియంత్రణ. ఎంత నియంత్రణ అంటే ఇవాళ మీరు 10,000 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందో మీరు లెక్కబడి చెప్పగలరు. ఐన్స్టీన్ ఏమంటాడంటే ఆర్డర్లీ యూనివర్స్, ఇదంతా ఆర్డర్లో ఉంది. సూర్యుడు ఏమైనా రావడం లేట్ చేస్తాడా? భూమి ఏ యాంగిల్లో వాళ్ళు ఉంది, 23.5 degrees. దాని వెనకాల కారణం ఉంది. భూమి 3 వంతులు నీరు, 1 వంతు నేల, దాని వెనకాల కారణం ఉంది. 1 వంతు నీరు, 3 వంతుల భూమి అంటే మనం అసలు ఉండేవాళ్ళమే కాదు. మీకు తెలుసా సంగతి? ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అని చెప్పి నీటికి ఒక విశేషమైన లక్షణం ఉంది. ఏంటది? 4 degrees దేరాక అది వ్యాకోచిస్తుంది. ఈ ఒక్క లక్షణం వల్ల వింటర్లో, చలికాలంలో, శీతల దేశాల్లో ఆ పైనీరు గడ్డగట్టి, ఆ పైనీరు అంతా గడ్డగడుతుంది. దానివల్ల కిందని చేపలు, ఆ జలచరాలు ఏవి చనిపోవు. అది యాక్సిడెంటే. ఎవరో ఇదంతా నియంత్రిస్తేనే జరుగుతుంది కదా. ఏమంటారు? మీకు తెలుసా? క్లోరోఫిల్, పత్రహరితం. చెట్లు వాతావరణం నుంచి గాలిని, సూర్యుడి నుంచి వేడిని, సూర్యరశ్మిని, భూమి నుంచి నీటిని తీసుకుని క్లోరోఫిల్ తయారు చేస్తాయి. దాని వెనకాల ఎన్ని రసాయన చర్యలు, ఎన్ని కెమికల్ రియాక్షన్ జరుగుతాయి మీకు తెలుసా? ఇదంతా ఎవరు కనుక్కున్నారు? ఇందాక చెప్పినట్టు ఇది 3 వంతులు భూమి, 1 వంతు నీళ్ళు ఉండే ఈ ప్రపంచంతో ఎప్పుడు ఎడారైపోయింది. మనం అసలు పుట్టకే పోయి ఉండేవాళ్ళం. 3 వంతులు నీళ్ళు అవడం వల్ల, వాటి నుంచి వచ్చే తేమ 1 వంతు భూమి అవడం వల్ల ఆ తేమ సుదూర తీరాలకు కూడా వెళ్ళి ఆ స్థలాల్ని సారవంతం చేసి ఆ వాతావరణాన్ని మనకి వాసయోగ్యంగా ఉంచుతుంది. ఇది అందరూ ఎవరో చేస్తున్నారా లేదంటారా? అంతగాని ఇదంతా యాక్సిడెంట్ వల్ల జరిగిపోతుందా? కాదే. ఇన్ని నియమాలు ఉన్నాయి. లా ఆఫ్ మెకానిక్స్, లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, లా ఆఫ్ ఆప్టిక్స్. ఈ నియమాలు ఉండడం వల్లే
ఈ సృష్టి అంతా జరుగుతుంది. ఈ లా ఆఫ్ మెకానిక్స్ లేకపోతే ఫుట్బాల్ ఆటని మనం ఎంజాయ్ చేయగలం, లేదా క్రికెట్ని మనం చూసి ఆనందించగలం. లేదా ప్రతి క్షణం కూడా ఎవరో నియంత్రించినట్టుగా ఇదంతా పని అంతా జరిగిపోతుంది. సూర్యరశ్మిలో లభించే ఆ విటమిన్లు తయారు చేయడానికి 99 దేశాల నుంచి శాస్త్రజ్ఞులు ఎంతో కష్టపడి ఆ విటమిన్ తయారు చేయగలిగారు. అది ఉత్తనే సూర్యరశ్మిలో మనకి లభ్యం అవుతుంది. ఎవరు ఇస్తున్నారు ఇదంతా? అందుకని న్యూటన్ ఏమంటాడు? ఆర్డర్లీ యూనివర్స్, దీన్ని ఎవరో నియంత్రిస్తున్నారు. ఇందాక చెప్పినట్టు ఆ శాస్త్రజ్ఞుల బృందాన్ని మనం చూడలేకపోవచ్చు, కానీ మన సెల్ ఫోన్ పనిచేస్తుందంటే శాటిలైట్ ఉంది, శాస్త్రజ్ఞులు ఉన్నారని. చాలామంది ఏమంటారు, అయితే నువ్వు దేవుని చూపించగలవా? మీకు విషయం తెలుసా? దేవుడి మాట పక్క పెట్టండి, చాలా మనం చూడలేము. ఎన్నో విషయాల్ని, ఎన్నో వస్తువుల్ని భౌతికమైన వాటిని కూడా మనం చూడలేం. మీరు రేడియో వేవ్స్ మొదలుకొని ఎక్స్రేస్ మధ్యలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు, దాంట్లో మనం కళ్ళు చూసేవి చాలా తక్కువ. ఎంత తక్కువ అంట? విబ్జిఆర్ అంటారు, వయలెట్, బ్లూ, ఇండిగో, రెడ్, ఆ రంగులు ఉన్నాయి కదా, ఆ రంగులు, ఆ ఫ్రీక్వెన్సీ మాత్రమే మనం చూడగలం. అంతేగాని రేడియో వేవ్ని చూడలేము, ఎక్స్రేస్ని చూడలేము. Govindam Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham. Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham. ఈ రేస్ అన్నీ భౌతికం, వాటిని మనం చూడలేము. భగవంతుని విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ రూమ్లో టెలివిజన్ వేవ్స్ ఉన్నాయి, మనం చూడగలం? లేదు. టీవీ ఉంటే టీవీ పట్టుకోగలదు. అలాగే కుక్క 20 నుంచి 20,000 హెడ్జెస్ వరకు కుక్క వినగలదు. మనం వినలేం. చీకటి అయిపోతే మన చేతులే మనకు కనిపించవు, గబ్బిలాలు చీకట్లో చూడగలవు. అందుకని భౌతికమైన వాటిని చాలా వాటిని మనం చూడలేం. ఎందుకంటే మన కళ్ళకి, మన చెవులకి పరిధులు ఉన్నాయి, లిమిటేషన్స్. దానివల్ల మనం భౌతికమైన వస్తువుల్ని మనం చూడలేము. అటువంటప్పుడు భగవంతుడిని నేను చూడగలం. మరి ఉదాహరణకి ఒక వెర్నియర్ క్యాలిపర్స్ ఉపయోగించి ఒక వస్తువు తాలూకా విడ్త్ని కనుక్కోగలరు. అదేవిధంగా ఒక లిట్మస్ పేపర్ ఉపయోగించి ఆల్కలైన్, ఎసిడిక్ కనుక్కోగలరు. లిట్మస్ పేపర్ ఏమో వస్తువు తాలూకా విడ్త్ కనుక్కోవడానికి పనికిరాదు. వెర్నియర్ క్యాలిపర్స్ ఏమో ఒక వస్తువు తాలూకా ఆల్కలనిటీ లేదా ఎసిడిటీ కనుక్కోవడానికి పనికిరాదు. అదేవిధంగా మన కళ్ళు భగవంతుడినే కాదు, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఆ విబ్జిఆర్ తప్పించి చాలా చూడలేవు. అందుకని భగవంతుని చూడాలంటే మన కళ్ళు మార్గం కాదు. ఇప్పుడు మీకు ఇస్రోలో వెళ్ళాలంటే ఎలాగైతే పర్మిషన్ కావాలో, ఎలాగైతే మనం అర్హత సంపాదించాలో, అదే విధంగా భగవంతుని చూడడానికి మనకు అర్హత ఉండాలి. ఆ అర్హతని మనం సంపాదించాలి. ఉన్నప్పుడు లేదా సంపాదించినప్పుడు డెఫినెట్గా మనం భగవంతుని చూడగలుగుతాం. దానికి మార్గం వేరేగా ఉంది. అందుకని ఇప్పుడు మనం చూసింది ఏంటంటే భగవంతుడు అంటూ ఉన్నాడు, కాకపోతే ఈ మన ఇంద్రియాలు ఆ భగవంతుని చూడడానికి సరి అయిన సాధనాలు కావు అని అర్థమైంది. మనం తర్వాత అధ్యాయంలోకి వెళ్తాం. శాస్త్రం ద్వారా మనం భగవంతుని తెలుసుకోవచ్చా?
ఒక విషయం గురించి మీకు జ్ఞానం కావాలి అంటే మీరు ఏం చేస్తారు? ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే ఆ విషయం తెలుసుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్తారు, లేదు పుస్తకాలు ఏమైనా ఉంటే పుస్తకాలు చదువుతారు, లేదు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. ఇప్పుడు మీకు తాజ్మహల్ గురించి తెలియాలి అంటే ఏం చేస్తారు? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కేస్కి వెళ్ళి తాజ్మహల్ ఎప్పుడు కట్టారు, ఎంతమంది కూలీలు అందులో వినియోగింపబడ్డారు, ఆ పుస్తకం తీసి చదువుతారు. ఎందుకు? తాజ్మహల్ కట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఆ పుస్తకంని రాయడం వల్ల ఇవాళ తాజ్మహల్ తాలూకా సమాచారం మనకు అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ మనం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం? ఎవరైతే ఈ ప్రపంచాన్ని అంతటిని, ఈ బ్రహ్మాండాన్ని అంతటిని సృష్టించారో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఒక వస్తువు గురించి లేదా ఒక వస్తువు గురించి మనం కొంత సమాచారాన్ని సేకరించాలి అంటే ఏ విధంగా సమాచారాన్ని సేకరించగలము అంటే 3 ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. ఈ 3 ప్రమాణాల ద్వారా మనం ఒక వస్తువు గురించి లేదా ఒక వ్యక్తి గురించి మనం సమాచారాన్ని సేకరించవచ్చు. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి అంటే మన ఇంద్రియాల ద్వారా మనం చూసి, ఇంద్రియాల ద్వారా ఆ వస్తువుని గురించి అవగాహన చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. కానీ ప్రత్యక్ష ప్రమాణంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం చూసే ముందు ప్రత్యక్ష ప్రమాణం అంటేనే చూద్దాం. ఇప్పుడు ఎవరో రసగుల్లా ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది అంటే మీరు ఏమంటారు, నేను నమ్మను. అప్పుడు వెంటనే ఏం చేస్తారు, రసగుల్లా తీసుకొచ్చి మీ నోట్లో పెడతాం, మీరు తింటారు, తీయగా ఉందా? లేదు. ఆస్ట్రేలియా అన్న ఖండం ఉంది, ఆస్ట్రేలియా లేదు, ఎందుకంటే నేను చూడలేదు. వెంటనే ఏం చేస్తారు, ఏదో టెలివిజన్లో మీకు నమ్మకం ఉన్న ఏదో BBC డాక్యుమెంటరీ చూపిస్తే అది చూస్తే ఆస్ట్రేలియా ఉంది. లేదు, గాంధీజీ లేరు అంటే నేను చూడలేదు. అంటే అలా కాదని చెప్పి గాంధీజీ ఉన్నప్పుడు తీసిన డాక్యుమెంటరీలు అన్నీ చూపించి ఆయన తాలూకా సమాధి రాజ్ఘాట్లో తీసుకెళ్తే ఆయన ఉన్నారు. ఈ విధంగా మనం చూసి మన ఇంద్రియాల ద్వారా గ్రహించే జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. కానీ దీంట్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి?